స్పైడర్ మ్యాన్ ఎందుకని చనిపోయే ముందుగా ఐరన్ మ్యాన్ కు సారీ చెప్పాడు. జరిగే అనార్థాలను ఆపగలని తెలిసి కూడా ఆపలేకపోతే ఆ అనార్థాలు నా వల్ల జరిగాయని గిల్ట్ ఉంటుందని స్పైడర్ మ్యాన్ మోటివ్ విన్న ఐరన్ మ్యాన్ అప్పుడే తనెంతో గొప్పవాడవుతాడని భావించి తన పర్యవేక్షణలో ఉంచుకొని చేసే రిస్క్ పెద్దదైనా అపాయం తక్కువ ఉండేలా తన సూట్ ను అప్గ్రేడ్ చేసి ఇవ్వడం చేశాడు. ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే కాపాడడానికి వీలయ్యేలా తన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మానిటర్ చేయడం చేశాడు. తను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడేమని భావించిన పీటర్ ట్రాకర్ తీసేగా ఇక్కడ శత్రువులను ఆపే ప్రయత్నంలో షిప్ రెండుగా చీలిపోవడానికి కారణమయ్యాడు. కానీ ఎలాగో ఐరన్ మ్యాన్ సమయానికి వచ్చి షిప్ ను కాపాడగలిగాడు. ఇక్కడ తనని డిఫెండ్ చేసుకుంటా పీటర్ తో ఐరన్ మ్యాన్ ఎవరైనా చనిపోయింటే ఆ బ్లేమ్ నీ మీద పడేది, ఒకవేళ నువ్వే కనుక చనిపోయింటే ఆ బ్లేమ్ నేను భరించాల్సి వచ్చేదని అన్నాడు. పోను ఆ మాటలోని అర్థాన్ని తనను ట్రాక్ చేయడానికి గల కారణాన్ని టోనీని డీప్ గా తెలుసుకున్న పీటర్ ఇక్కడ అనుకోకుండా మా ఒబ్సిడియన్ తో పోరాటానికి రాగా స్ట్రేంజ్ ను కాపాడే ప్రయత్నంలో ట్రాప్ అయిన పీటర్ ని కొత్త సూట్ తో కాపాడి తన ఇంటికి పంపించాలని చూసినా తనకే తెలియకుండా ఇక తిరిగి వెళ్ళని సిచ్యువేషన్ లో తమతో పాటు పీటర్ టైటానిక్ వచ్చాడు. టానోస్ స్నాప్ కి ఐరన్ మ్యాన్ చేతిలోనే చనిపోతున్న పీటర్ తన చావు కారణంగా ఐరన్ మ్యాన్ నిందగా ఫీల్ అయ్యి జీవితాంతం అలాగే ఫీల్ అవుతాడని భావించి ఐఎమ్ సారీ అని అందుకే అన్నాడు.